అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అమ్మమ్మ నేర్పించిన పప్పుచారు తయారీ. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లోకి, ఇడ్లీలోకి కూడా, దోశల్లోకి తినొచ్చు. రైస్లోకి ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని కొంచెం వేయించాలి. దోరగా వేయిస్తే పచ్చి వాసన అనేది ఉండదు. పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది చారుకి. వేయించిన దాన్ని ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. కడిగి తగినన్ని నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగి వాటర్ పోసి నానబెట్టాలండి. ఇది చింతపండు పులుసు కోసం. ఇప్పుడు కందిపప్పుని ఉడకబెడుతున్నాను. నేను ఈ వీడియో పగలే చేస్తున్నానండి ఎడిటింగు. దాని మూలంగా శబ్దాలు వినిపిస్తున్నాయి. కాకులు గోల, వెహికల్స్. మాది రోడ్డు పక్కనేనండి హౌస్. ఇప్పుడు ఉడికిపోయిందండి. దీనిలో కొంచెం గళ్ళుప్పేసి పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ముక్కలు పప్పుచారులో చాలా బాగుంటాయి. ఇది అమ్మమ్మ ఇలా చేసేది. ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా వేసి దానిలో కలపాలి. ఈ పప్పు మెదిపిన తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలండి. దీనిలో పప్పుచారు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇది అమ్మమ్మ చేసేది. ఇదివరకు నాకు కూడా చెప్పింది. నేను కూడా అప్పుడప్పుడు పప్పుచారు ఇలానే చేస్తానండి. ఈ సమ్మర్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. చారుకి కొంచెం ఎక్కువే పడుతుందండి. కాస్త కరివేపాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. పప్పుచారు కూడా టేస్ట్ ఉంటాయండి. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను చక్కెర వేస్తున్నానండి. బెల్లం వేసేవాళ్ళం, బెల్లం అయిపోయింది, అందుకే చక్కెర వేస్తున్నానండి. పప్పుచారు రుచి రావాలంటే తీపి కొంచెం తగలాలి. ఇప్పుడు ఇలా తెరులుతున్నప్పుడు కొంచెం మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లోకి, ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి దాగబెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసాను. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంగువ మెయిన్. పసుపు వేసి తాలింపు పెట్టాలండి. కరివేపాకు కూడా వేసాను. తాలింపు అయిపోయింది. ఇప్పుడు పప్పుచారు అందులో వేసుకుని ఒక 5 మినిట్స్ మరగనిస్తే చాలా టేస్ట్ ఉంటాయండి. అయిపోయిందండి అమ్మమ్మ నేర్పించిన పప్పుచారు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇంకా కామెంట్స్లో పెట్టండి నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు. లైక్స్ మీరు చేసేదాన్ని బట్టి చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్స్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే చేసుకుని తింటే చాలా మంచిదండి ఆరోగ్యపరంగా. బయట చాలా న్యూస్ చూస్తున్నాం. అయిపోయిందండి అమ్మమ్మ నేర్పించిన పప్పుచారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.